తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి సాగర్ సింధూరి గారు, మదనపల్లిలో ఉన్నటువంటి మహర్షి తపోవన ఆశ్రమ నిర్వాహకులు. మరి ఇవాళ సుమన్ టీవీ స్టూడియోకి వారు వచ్చారండి. వారితో మాట్లాడి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, 7 చక్రాలు ఇవి అసలు ఎలా యాక్టివేట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ అండి. అంటే చక్రాస్ యాక్టివేట్ చేసుకుంటూ బ్లాకేజీలు కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అప్పుడు మనిషి చాలా ఆరోగ్యవంతంగా శక్తివంతంగా తయారవుతారు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలా వరకు మెడిటేషన్ సెంటర్సే కావచ్చు, ఎక్కడైనా ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి, ఆఫ్లైన్ క్లాసులు కానీ చాలా వరకు చూస్తున్నాము. అందరూ చక్కగా జాయిన్ అవుతూ ఉంటారు. మాకు అనాహత యాక్టివేట్ అయిందండి, మీకు ఈ ప్లేస్కి వెళ్తే ఇలా తెలుస్తుంది, మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మీకు స్వాధిష్టానం యాక్టివేట్ అయిందని, మూలాధారం, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. అసలు ఈ యాక్టివేషన్స్ అంటే ఏంటండి? 7 చక్రాలు ఎలా యాక్టివేషన్ లో ఉన్నాయని మనం గుర్తించవచ్చు? అవి యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉండడం వల్ల మనిషి అసలు ఏం పొందుతాడు? చక్రాస్ అంటే ఏంటంటే మన యొక్క చైతన్య శక్తిని, ప్రాణశక్తిని స్టోర్ చేసుకునే బ్యాటరీస్ లాంటివి. ఇప్పుడు ఉదాహరణకు ఇందాక చెప్పాం, మిగిలిన 4 శరీరాలు కలిసి ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటాయి, ఫిజికల్ బాడీని. ఇప్పుడు ఇక్కడ మనకు అనాహత చక్రం ఉంటుంది. ఈ అనాహత చక్రం అనేది ఈ హృదయ మధ్య స్థానంలో ఉంటుంది. ఇది ఒక బ్యాటరీ అనుకుంటే, ఈ బ్యాటరీలోకి కరెంట్ రీఛార్జ్ అవుతుంది. కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తీసుకునే ప్రాణమే కరెంట్. మనం సవ్యంగా తీసుకున్నాం, ప్రాణము బాగా నిండుగా కావాల్సినంత తీసుకున్నాం అనుకోండి. తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తుంది కదా ప్రాణశక్తి. ప్రాణశక్తికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా చక్రాకి పోదు, ఈ వైర్ల ద్వారా పోతుంది. నాడులు అంటారు, ప్రాణనాడులు అంటారు, ప్రాణిక్ ఛానల్స్. ఈ నాడులు గుండా బ్యాటరీ లేకపోయి బ్యాటరీ ఫిల్ అవుతుంది. ఫిల్ అయిన తర్వాత ఎనర్జీ ఎందుకు ఎలా ఉపయోగించుకుంటుందంటే, నీ ఊపిరితిత్తులను ఊపిరి తీసుకోవడానికి, గుండెని కొట్టించడానికి. ఈ చక్రం ఇక్కడ లొకేట్ అయింది కాబట్టి ఈ రీజియన్ లో ఉన్న అవయవాలన్నీ కూడా పనిచేయడానికి కావలసిన కరెంటుని ఎప్పుడు ఛార్జింగ్ లో ఉంచుతుంది. ఇప్పుడు మణిపూరకం ఉంది, ఇదేం చేస్తుందంటే నీ జీర్ణాశయం పనిచేయడాన్ని, కిడ్నీలు పనిచేయడాన్ని, లివరు, ప్యాంక్రియాస్, ఇక్కడ ఏ అవయవాలు ఉంటాయో వాటికి పనిచేయడానికి కావాల్సిన కరెంటుని ఇది సప్లై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రూమ్ లో కరెంట్ ఉంది, ఆ బల్బులోకి ఒక వోల్టేజ్ పోతుంది, కెమెరాలోకి ఒక వోల్టేజ్ పోతుంది, టీవీలోకి ఒక వోల్టేజ్ పోతుంది, అన్నిట్లోకి ఒకే వోల్టేజ్ పోదు, విడివిడిగా ఏ ఏ పరికరాలకు కావలసిన వోల్టేజ్ సప్లై చేస్తూ ఉంటుంది. ఈ రూమ్ లో ఉన్న బ్యాటరీ యూపీఎస్. ఇప్పుడు ఆ యూపీఎస్ లో ఛార్జింగ్ లేదనుకోండి, తక్కువ ఉందనుకోండి, ఒక డివైస్ ఆన్ చేస్తే అది అయిపోతుంది. మళ్ళీ ఇది రీఛార్జ్ అవ్వాలంటే దానికి కొంతసేపు పవర్ నిరాటంకంగా సప్లై చేయాలి. ఇప్పుడు సప్లైలో ప్రాబ్లం ఉందనుకోండి, 1 నిమిషం వస్తుంది, 1 నిమిషం పోతుంది. ఆ బ్యాటరీ రీఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది కదా, టైం టేకింగ్ అంతే. ఇప్పుడు ఒకసారి రీఛార్జ్ అవ్వదు అంటే అర్థం ఏమి? ఎక్కడో వైర్లు కట్ అయిపోయాయి, లేదా వైర్లు బ్లాక్ అయిపోయాయి. మరి ఎప్పుడైతే చక్రాకు కావలసినంత ఎనర్జీ సరిపోలేదో దానికి కారణం ఏమి ఉంటుందంటే, ఒకటి పవర్ అయినా సప్లై ఉండదు సరిగా, రెండోది పవర్ సప్లై బాగున్నా నాడుల్లో బ్లాకేజెస్ ఉండొచ్చు. అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే ఆ బ్యాటరీ సరిగా రీఛార్జ్ అవ్వదు. బ్యాటరీ సరిగా రీఛార్జ్ అవ్వకపోతే అవయవాలకు కావాల్సిన కరెంట్ అందదు, అవయవాలు సరిగా పనిచేయవు. దాన్ని మనం ఏమంటాం అంటే రోగం అంటాం, జబ్బు అంటాం. మణిపూరకం సరిగా రీఛార్జ్ కాలేదు అంటే, నాకు మలబద్ధకం ఉంది, సరిగా జీర్ణం కాలేదు, గ్యాస్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, లివర్ సరిగా పని చేయలేదు. ఎందుకు పని చేయలేదు? దానికి కావాల్సిన వోల్టేజ్ దానికి దొరకలేదు. ఎందుకు దొరకలేదు? బ్యాటరీ రీఛార్జ్ కాలేదు. బ్యాటరీ ఎందుకు రీఛార్జ్ కాలేదు? పవర్ సప్లై సరిగా లేకపోవచ్చు, లేదా ఉన్న బ్లాకేజెస్ ఉండవచ్చు. ప్రాణాయామం ఎందుకు చేస్తామంటే, మోస్ట్ ఆఫ్ ద రీజన్ పవర్ సప్లై సరిగా ఉండదు. 99% కి, 100కి 99 మందికి పవర్ సప్లై ఉండదు. ఇప్పుడు
ఎందుకంటే నీకు కావాల్సింది 1000 వోల్టులు కావాలంటే నువ్వు ఒక 150 వోల్టులు మాత్రమే లోపలికి సప్లై చేస్తాను అమ్మా. అవును. ఎందుకంటే షాలో బ్రీతింగ్, ఆ, ఎక్కడెక్కడే అక్కడ బ్రీతింగ్, వరకు. లోపలికి వరకు అంటూ పోదు బ్రీతింగ్. బ్లాక్ అయిపోయి ఉంటుంది. Correct. ఎందుకంటే ఊపిరితిత్తులు ఎక్కువ శ్వాసను తీసుకునే శక్తి కోల్పోయి ఉంటాయి, ప్రోగ్రామ్ అయిపోయి ఉంటాయి. అంటే నువ్వు ఎక్కువ శ్వాస పీల్చుకోలేకపోతున్నావు. మామూలుగా ఒక శ్వాసకు Hmm. 3 లీటర్ల ఆక్సిజన్ పోవాలా, 3 నుంచి 4 లీటర్లు. ఎప్పుడు అన్ని చక్రాసు అన్ని బ్యాటరీస్ ఫుల్గా ఉండాలంటే. ఇప్పుడు ఉదాహరణకు మీరే తీసుకుంటే మ్యాక్సిమం ఒక 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ మాత్రమే తీసుకుంటా ఉంటారు సిటీలో అంతే. ఉండేవాళ్ళు. 1 లీటర్ లోపలనే, దాని మించి తీసుకోలేరు. పొల్యూషన్ వల్ల అంటారా? పొల్యూషన్ వల్ల, ఆ ఉరుకుల పరుగుల జీవితం వల్ల, ప్లస్ సరిగా ఎక్సర్సైజ్ మూమెంట్స్ లేకపోవడం వల్ల. అదే కొన్ని రోజులు ప్రాణాయామం చేశారనుకోండి, ఒక 20 రోజులు నీ ఊపిరితిత్తులు ఆటోమేటిక్ గా ఒక 2 నుంచి 3 లీటర్ల ఆక్సిజన్ తీసుకునేస్తాయి. బా. ఎక్కువ గాలి తీసుకుంటే ఎక్కువ ప్రాణశక్తి కూడా పోతుంది, అప్పుడు సప్లై సరిపోతుంది. ఇలాంటి సందర్భంలో సప్లై బాగుంటుంది, బ్లాకేజెస్ ఉంటాయి. అదేంటండి మళ్ళీ అదే వైర్ లోపల మధ్యలో ఏదైనా వ్యర్థ పదార్థాలు బ్లాక్లు అయిపోయి ఉంటాయి. బ్లాక్ అయిపోయింటే వాటిని ప్రాణాయామం, నాడి శుద్ధి, కపాలభాతి ఇవి ఫోర్స్ గా ప్రాణాన్ని పంపించినప్పుడు ఆ బ్లాకేజెస్ క్లియర్ అయిపోతాయి. క్లియర్ అవుతాయి. ఓకే. అలా ఫస్ట్ పవర్ సప్లై బాగా పెట్టుకొని, అంటే ప్రాణం ఎక్కువ తీసుకోగలిగి ఎక్కువ నాడులన్నీ శుద్ధి జరిగినప్పుడు చక్రాస్ అన్ని కూడా ఫుల్ గా దానికి కావలసినంత వోల్టేజ్ రీఛార్జ్ అవుతాయి. అప్పుడు ఏ చక్ర ఎక్కడ ఉంటుందో అక్కడున్న అవయవాలన్నీ 100% ఆరోగ్యంగా ఉంటాయి. చక్ర యాక్టివేట్ అవ్వడం అనేది ఏంటంటే, చక్రాస్ ఎప్పుడు యాక్టివేట్ గానే ఉంటాయి, కాకపోతే వాటిలో పవర్ చాలా తక్కువ ఉంటుంది. ఇంప్యూరిటీ అంటారు. ఇంప్యూర్ అంటే మలినం అయిపోతాయి. ఓకే. ఎక్కువ నెగిటివ్ థాట్స్ ఉండే వాళ్ళకు ద్వేషము, పగ, కుట్ర, కుతంత్రాలు, ఎప్పుడు చూసినా అధర్మము, ఇటువంటి వాళ్ళకు చక్రాస్ అన్ని కూడా ఇంప్యూర్ అయిపోతాయి. నెగిటివ్ అది మనకు తెలుస్తుందా అండి? మన జీవితం ఘోరంగా ఉంటుంది అప్పుడు, అంతే. ప్రతిరోజు నరకంగానే ఉంటుంది. అంతే. ఇప్పుడు ఒకవేళ బాగా యాక్టివ్ గా ఉన్నాయి, మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. మూలాధార చక్రము ఎనర్జీ లేకపోయినా లేదా ఇంప్యూరిటీ అయిపోయినా వాడి జీవితం ఎలా ఉంటుందంటే, తిండికి బట్టకు కూడా తప్పించుకోవాల్సి వస్తుంది. అంటే వాడి యొక్క బేసిక్ సర్వైవల్ కు తిండి, బట్ట, ఇల్లు ఇవి కూడా ఉండవు వాళ్ళకు. అవి సంపాదించుకునే దానికి కూడా వాళ్ళ వల్ల కాదు. ఎప్పుడు చూసినా ఫియర్ అన్నమాట, భయం. ఏం జరుగుతుందో ఏమో అని మరణ భయం ఎక్కువ ఉంటుంది. శక్తి ఉండదు. ఎంత బిన్న నీరసం వచ్చేస్తుంటే అంత నీరసం వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు మెడిటేషన్ చేస్తే, అంటే మెడిటేషన్ అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, మెడిటేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఇవన్నీ క్లీన్ గా ఉన్నప్పుడు జరిగేది మెడిటేషన్. మెడిటేషన్ కాదు దీనికి. మరి యాక్టివేట్ చేసుకోవాలంటే ప్రాణాయామం. ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అంటే ప్రాణశక్తితో ఆ ప్రాణాన్ని ప్యూరిఫై చేసు, అంటే ప్యూర్ ఎనర్జీని, పరాశక్తిని, గాయత్రి మాతను గాయత్రిగా కొలిచి ఆ దివ్యశక్తి లోపలికి పోయిన తర్వాత ఆ చక్రాస్ లో నింపగలిగేంత ప్రాణశక్తిని నువ్వు పంపించి ఎక్కువ శ్వాస తీసుకొని నాడులను క్లీన్ చేసుకొని నేరుగా ఎలా పోతుంది ఎనర్జీ అంటే, యథా మనః తథా ప్రాణః. నీ మనస్సు నువ్వు ఎక్కడ ఫోకస్ చేస్తావో ప్రాణశక్తి ఆటోమేటిక్గా అడిగిపోతుంది. కళ్ళు మూసుకొని మూలాధార చక్రము ఎర్రగా ఉంటుంది, 4 రేకులు ఉంటాయి, ఆ ప్లేస్ లో ఉంటా లొకేషన్ ఫీల్ అవుతా ఉన్నావు అనుకోండి, ప్రాణశక్తి అక్కడికే పోతుంది. అలా ఎక్కువసేపు నువ్వు ప్రశాంతంగా ఉండి విజువలైజేషన్తో నువ్వు ఎనర్జీ మొత్తం ఆ లొకేషన్కి పోయి పోతున్నట్టు విజువలైజ్ చేస్తే ఎనర్జీ పోయి దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని తొలగిపోయి ఎనర్జైజ్ అవుతుంది. ఎనర్జైజ్ అయినప్పుడు అవయవాలు ఆప్టిమంగా ఆప్టిమం లెవెల్లో, అంటే ఉదాహరణకు యాజ్ఞ చక్రం అనుకోండి, మామూలుగా సాధారణంగా చాలా మందికి ఈడ పెట్టుకుంటే సరిగా కనపడవు, దూరంగా ఉన్నా కూడా కనపడవు, అందరికీ ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. అదే ఒక 2 కిలోమీటర్ల అవతల ఉన్నది కూడా కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం దాన్ని మనము, నాకేందో పవర్ వచ్చేసింది అనుకుంటాం. నిజానికి నీకు కొత్తగా ఏం పవర్ రాలా, నీ కళ్ళు చూడగలుగుతాయి, వాటికి అంత శక్తి ఉంది, నువ్వు ఎప్పుడు వాడలా. అర్థమైందా? ఎప్పుడైతే
ఆజ్ఞాచక్రం ఫుల్గా ఉందనుకోండి, నీ కళ్ళు ఎక్కువ దూరం చూడడం స్టార్ట్ చేస్తాయి. ఓ ఓకే. దాన్ని మనము అతీంద్రియ శక్తులు అనుకుంటాం. ఎక్కడో 1 కిలోమీటర్ అవతల ఉన్నటువంటి మల్లెపూల కూడా. స్మెల్ కూడా వస్తుంది. అంత సెన్సిటివ్ అయిపోతాయి మన యొక్క అవయవాలు. ఓ అర్థమవుతుందా? సో మూలాధారం గురించి చెప్పారు గురుగారు. ఇక మిగతా చక్రాలు కూడా చెప్పండి. స్వాధిష్టానం స్వాధిష్టానం. ఇదేంటంటే ఉమ్, మనిషిలో ఉన్నటువంటి క్రియేటివిటీ, ఉమ్, ఆత్మవిశ్వాసం అంటారు కదా, ఉమ్, ఆత్మవిశ్వాసం, క్రియేటివిటీ, ఉమ్, ఈ లైంగిక శక్తి ఉమ్, అంటే సంతానోత్పత్తి చేయగలిగినటువంటి శక్తి. ఉమ్, అండ్ వన్ మోర్ థింగ్, ప్లెజర్. అంటే ఈ స్వాధిష్టాన చక్రము ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, ఉమ్, వాడు జీవితంలో దేన్ని ఎంజాయ్ చేయలేడు. దట్ మీన్స్ ఓ, ఫుడ్ని ఎంజాయ్ చేయలేడు, ఆ, మంచి స్మెల్ని ఎంజాయ్ చేయలేడు, ఒక అందమైన దృశ్యాన్ని ఎంజాయ్ చేయలేడు. ఉమ్, అంటే వాడు సుఖానుభూతిని పొందలేడు, ఇనిబిలిటీ ఉంటుంది. ఏది చూసినా చిరాగ్గా పనికి ఉమ్, చిరాకుగా చిరాకు ఉంటాడు. వచ్చేస్తుంది. ఉమ్, ఎంత మంచి ఫుడ్ పెట్టినా ఏం పెద్దగా లేదంటాడు. అంటే దాంట్లో ఉన్న రుచిని అనుభవించి సెన్సిటివిటీని పోగొట్టుకుంటాడు. కోల్పోతారు. అంటే ఓకే. సుఖానుభూతి ఉండదు అతనికి, తృప్తి ఉండదు. ఉమ్, ఓకేనా? ఉమ్, సమ్ యూరినల్ ఇన్ఫెక్షన్స్, జెనిటల్ ఆర్గన్స్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్, ఉమ్, ఆ చక్రం ఉన్నటువంటి ప్లేస్ లో ఉన్న అవయవాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లంలు వస్తాయి. ఓకే ఓకే. మణిపూరక చక్రం, ఉమ్, ఇది ఎనర్జీ సరిగా లేదనుకోండి, ఉమ్, లేదా ఇంప్యూర్ గా ఉందనుకోండి, ఆపోజిట్ గా పనిచేస్తుంది. ఆ, ఇంప్యూర్ గా ఉంటే ఏంటంటే ఆపోజిట్ గా ఉమ్, పని చేయాల్సిన దానికంటే ఆపోజిట్ గా. ఓకే. ఆ, ఇదేమి డైజెషన్ చేయాల, ఉమ్, డైజెషన్ ఫైర్ ని క్రియేట్ చేయాల, ఉమ్, జఠరాగ్నిని. ఉమ్, ఇదేం చేస్తుంది, ఎక్కువ చేస్తుంది ఒక్కోసారి. ఉమ్, ప్యూర్ అంటే 2 రకాల ఎఫెక్ట్స్ వస్తాయి. ఉమ్, ఓవర్ అయిపోతుంది. ఆ. డౌన్ఫాల్. మామూలుగా ఇది ఇంబ్యాలెన్స్ అంటారు దీన్ని, ఉమ్, అయితే తక్కువ లేదంటే ఎక్కువ. ఉమ్, ఇలా మణిపూరక చక్రం ఇంబ్యాలెన్స్ అయితే అతనికి సృజనాత్మకత, క్రియేటివిటీ అనేదే ఉండదు. అంటే కొత్తది ఏది స్టార్ట్ చేయాలనే భయపడతాడు. ఉమ్, రిస్క్ ఏది కొత్తగా నిర్ణయం తీసుకోవాలన్నా భయపడతాడు. ఉమ్, అంటే ఆటోమేటిక్గా కెరియర్లో మంచిగా ఉండదు. గ్రోత్ అనేది ఉండదు. ప్లస్ జీర్ణాగ్ని సరిగా ఉండదు, తిన్నది సరిగా జీర్ణం అవ్వదు, డయాబెటీస్, ఇట్లాంటి వాళ్ళకి డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉమ్, అంటే ఒక చక్రం అనేది ఇంబ్యాలెన్స్ అయితే ఉమ్, ఫిజికల్ బాడీ ఒకటే కాదు, ఉమ్, మనకున్న 5 శరీరాలు ప్రాబ్లం ఫేస్ చేస్తాయి. face చేయాలి. అంటే మెంటల్ Impact గాను, చూపిస్తుంది. స్పిరిచువల్ గాను, ఇంటెలెక్చువల్ గాను, ఫిజికల్ గాను కూడా. ఉమ్, అనాహత చక్రం ఉమ్, ఇది చక్రం. బాగా యాక్టివేషన్ మీన్స్ ఫుల్ ఎనర్జీగా ఉంటే, ఉమ్, కంపాషన్, అతను ఎంత పరమ భయంకరమైన శత్రువులను కూడా ప్రేమించగలుగుతాడు. ఉమ్, అతనిలో అంత కరుణ, ప్రేమించగలిగిన సత్తా ఉంటుంది. ఉమ్, అనాథ చక్రం ఎవరికైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో వారు ఎవరిని ప్రేమించలేరు, ఉమ్, నిరంతరం ద్వేషం ఉంటుంది, ప్రేమ శక్తి ఉండదు అతనికి. ఉమ్, ఈ అనాథ చక్రం నుంచి ఇవన్నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి సంబంధించినవి, ఉమ్, స్పిరిచువల్ చక్రాస్ ఇవన్నీ, ఉమ్, మిగిలినవన్నీ ఫిజికల్ చక్రాస్ ఇవన్నీ కూడా. ఉమ్, అనాథ చక్రం నుంచి ఆధ్యాత్మిక పరిణితి ఉంటుంది. ఉమ్, అక్కడి నుంచి. ఈ విధంగా అన్నమాట. ప్లస్ ఇది ఇంబ్యాలెన్స్ ఉంటే హార్ట్, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. విశుద్ధి, వీళ్ళకి సరిగా నత్తి రావడము, గొంతు సరిగా అంటే బొంగురుగా ఉండటము, కఠోరంగా ఉంటుంది వాయిస్. ఉమ్, ప్లస్ మింగలేరు, కక్కలేరు, ఉమ్, వీళ్ళకు వాక్శక్తి ఉండదు. ఉమ్, అంటే వాని మాటలు ఎవరు పట్టించుకోరు. ఉమ్, ఒక్కోసారి భర్త మాట భార్య అస్సలు పెడితేవని పట్టించుకోరు. ఉమ్, పిల్లలు అస్సలు వినరు. కారణం ఏమంటే నీ వాక్కులో ఎనర్జీ లేదు. ఉమ్, విశుద్ధి చక్రం వీళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఫిజికల్గా ఉమ్, వాయిస్ ప్రాబ్లమ్స్, గొంతు ఇలాంటివి ప్రాబ్లమ్స్. ఇది అనాథ చక్రం. ఉమ్, వీళ్ళకు స్పిరిచువల్గా ఎదిగే శక్తి ఉండదు. ఇంకా ఇది ఉమ్, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ప్లస్ ఇది ఇంబ్యాలెన్స్ అయితే ఎక్కువగా మెంటల్ రిటార్ట్మెంట్, పిచ్చి పెట్టేస్తుంది. ఉమ్, అంటే ఇది మామూలుగా ఇది బాగా బలంగా ఉంటే ఆలోచన రహిత స్థితి సెకండ్లో మనం వెళ్తాం. ఉమ్, ఇది ఇంబ్యాలెన్స్ అయితే కోట్ల కొద్ది ఆలోచనలు వస్తుంటాయి నాన్ స్టాప్గా. ఉమ్, నిద్ర ఉండదు మనిషికి. ఉమ్, ఓకేనా? భయం ఎక్కువైపోతుంది. ఎట్లా లేదు ఈ బ్యాలెన్స్గా చక్రాస్ ఉంటే ఇంట్యూషన్ మీద ఉన్నారే, ఆ, నాకు ఏదో జరగబోతుందన్న విషయం సెన్స్ తెలుస్తూ ఉంది, ఆ, ఇన్ట్యూషన్ sixth అన్నమాట. sense. ఉమ్, ఇది యాక్టివేట్ అవుతుంది. ఉమ్, మెయిన్ ఇంకొకటి, ఎలాంటి క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ అయినా అతను అర్థం చేసుకునేస్తాడు. ఓ ఆ ఓకే. కెపాసిటీ వస్తుంది. ఉమ్, ఎంత గొప్ప ఆధ్యాత్మిక విషయాలైనా సరే అర్థం ఎవరి హెల్ప్ లేకుండా ఉమ్, అర్థం చేసుకొని ఆచరించగలుగుతాడు. ఆధ్యాత్మిక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. ఉమ్, ఇక్కడి వరకే మన ప్రయత్నం. ఆ సహస్రారాన్ని మనం ఏం చేయలేం.
ఇక్కడ వరకు చేసిన మన వాళ్ళకి ఆధీనంలో ఉండదండి అసలు సహస్రార చక్రం మన అధీనంలో ఉండదు. ఉండదు. ఇది Okay. 6 చక్రాలు దాటిన ఎనర్జీ వాటికి చేరుకుంటుంది అంతే, అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. సో ఇలా చక్రాస్ అంటే వీటన్నిటికి కూడా ప్రాణశక్తిని ఇవ్వాల్సిందే, అది మన పని. మన పని. ప్రాణాయామ ద్వారానే అది సాధ్యమవుతుంది. అవును, ఈ అవును. బ్లాకేజెస్ అన్ని వాటి ద్వారానే క్లియర్ చేసుకోవచ్చు. అవును. ఇవి నేర్పిస్తారా గురుగారు అవును, బేసికల్ మేము అదే అమ్మా ప్రాణయోగ థెరపీ, కాస్మిక్ ఎనర్జీ హీలింగ్ అంటాము. ముందుగా వాళ్ళకు ఏదైనా సమస్య ఉంటే మొదట ఏ చక్రాస్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయో తెలుసుకుంటాం కొన్ని క్వశ్చన్లు అడగడం ద్వారా. వాళ్ళకు ఒక 30-40 క్వశ్చన్లు ఇస్తాం. ఆ, మీ ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, ఇంటెలెక్చువల్ ప్రాబ్లమ్స్, సోషల్ లైఫ్, పర్సనల్ లైఫ్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం. క్వశ్చన్స్ ఆన్సర్ చేసేదాన్ని బట్టి 100% అర్థమైపోతుంది ఏది ఏ చక్రం ఇంబ్యాలెన్స్ ఉంది, ఇంప్యూరిటీ ఉంది. దాన్ని బట్టి మొదట ప్రాణశక్తిని ఎక్కువ తీసుకోవడం ప్రాక్టీస్, నాడులను శుద్ధి చేసుకునే ప్రాక్టీస్, బ్యాటరీలను రీఛార్జ్ చేసే ప్రాక్టీస్, ఇవి ఇలా నేర్పిస్తారు. ఇది నేర్పిస్తాం. ఇవన్నీ కూడా మదనపల్లిలో ఉన్న ఆశ్రమంలో నాకు ఆన్లైన్ ఇప్పుడు నేర్పుతారు. sagarsinధురి.com నాది వెబ్సైట్ ఉంది, కోర్సెస్ కూడా ఉంటాయి. ఇవి ఓ, అక్కడ ఆన్లైన్ లో రాకపోయినా చేయొచ్చా కూడా అండి? దాంట్లో చూసి నేర్చుకోవచ్చు. ఓ, అందులో చూసి నేర్చుకోవచ్చు. ఇది ఇంకా అవకాశం చాలా మంది. గైడెడ్ మెడిటేషన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, నమస్కారం. నమస్తే.